ओम शांति। ఓం శాంతి. समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా और बच्चों का పిల్లల యొక్క रूप कैसा होना चाहिए। బాప్ దాదా పిల్లల యొక్క రూపము ఎలా ఉండాలి? बाप दादा और बच्चे दोनों का रूप संगम युग में कैसे रहना चाहिए। సంగమ యుగంలో బాప్ దాదా మరియు పిల్లల యొక్క రూపము ఎలా ఉండాలి? क्योंकि अभी संगम युग चल रहा है। ఎందుకంటే ఇప్పుడు సంగమ యుగం నడుస్తుంది. हम दोनों मिलकर यहाँ कर्म करना है। మన ఇద్దరు కలిపే, అంటే బాప్ దాదా పిల్లలు కలిపే ఇక్కడ కర్మలు చేయాలి. 850 करोड़ आत्माओं में से 850 కోట్ల ఆత్మలలో हम लोगों को बाबा ने चुना है। మనందరినే బాబా ఎన్నుకున్నారు. इसके लिए कुछ कारण होगा ना। అయితే మనం ఇలా ఎంచుకున్నారంటే ఏదో ఒక కారణం ఉంది కదా. उनका फैक्ट्री में हमको जॉब तो दिया है, ఆయన ఫ్యాక్టరీలో అయితే మనకి జాబ్ ఇచ్చారు, जन्म दिया, జన్మనిచ్చారు, पालना दी, పాలన కూడా ఇచ్చారు, एजुकेशन दिया, చదువుని కూడా ఇచ్చారు, जॉब दिया। జాబ్ని ఇచ్చారు. जितना जॉब दिया है उतना सैलरी भी दे रहा है। ఎంత ఉద్యోగం ఇచ్చారో, ఎలాంటి ఉద్యోగం ఇచ్చారో అంతా మనకి శాలరీ కూడా ఇస్తున్నారు. 24/7 भी आप कर्म कर सकते हो। 24/7 మీరు కర్మలు కూడా చేయగలుగుతారు. कोई कोई अपॉइंटमेंट लेटर लेकर सो भी जाते हैं। కొన్ని అపాయింట్మెంట్ లెటర్లు తీసుకుని పడుకుంటారు కూడా. चॉइस उनका है। చాయిస్ అయితే వాళ్ళదే. लेकिन भगवान क्या चाहता है, కానీ భగవంతుడు ఏం కోరుకుంటున్నారు? अभी समझ लो। ఇలా అనుకోండి, जब आप छोटे बच्चे रहते हो, మీరు చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు जो भी चाहिए अपने पिताजी से, माताजी से, बड़ों से मांगना पड़ता है ना। మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అది మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి అడగాల్సి వచ్చేది. उन्होंने दिया तो लेना पड़ेगा, नहीं तो चुपचाप रहना पड़ेगा। వాళ్ళు ఇస్తే తీసుకునే వాళ్ళం, లేకపోతే అలాగే ఉండాల్సి వచ్చేది ఏం మాట్లాడకుండా. अभी अपने पास पैसा है, అయితే ఇప్పుడు మన దగ్గర ధనం ఉంది. मेरे पैसे द्वारा बनाई हुआ बिल्डिंग है, నా నా ధనం ద్వారానే నిర్మించబడిన బిల్డింగ్ కూడా ఉంది. मेरा कार है, నా కారు ఉంది, मेरा कपड़ा है। నాకు దుస్తులు ఉన్నాయి. तो मुझे कुछ खर्चा करना है तो किसको पूछना है? అయితే ఇప్పుడు నేను ఏమన్నా ఖర్చులు చేయాలి అనుకోండి, ఎవరిని అడగాలి? क्यों? ఎందుకు? सारा साधन का मालिक मैं हूं ना। ఎందుకంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని సాధనాల యొక్క యజమానిని నేనే కాబట్టి. दूसरों का साधन का मालिक और कोई होता तो उनको पूछना पड़ता था। అయితే వేరే వాళ్ళ, ఈ సాధనాల యొక్క యజమాని వేరే వాళ్ళు అనుకోండి, వాళ్ళని అడగాల్సి వచ్చేది. अभी बाबा कहते हैं అయితే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, राजयोग द्वारा రాజయోగం ద్వారా इतना कमाई करो, ఎంత ఎంత సంపాదించాలి అంటే 63 जन्मों का विकर्म विनाश होना चाहिए। 63 జన్మల యొక్క వికర్మలన్నీ వినాశనం అయిపోవాలి. कोई भी आपके पास लोन पूछकर आपके पास नहीं आना चाहिए। ఎవ్వరు కూడా వాళ్ళ లోన్ ఉంది మీ దగ్గర అని చెప్పి, మీ దగ్గర లోన్ తీసుకున్నారని చెప్పి ఎవ్వరు మీ దగ్గరికి రాకూడదు. स्थूल में सूक्ष्म में अपने पाठ के अनुसार స్థూలంలోనూ మరియు సూక్ష్మంలోనూ మీ పాత్ర అనుసారంగా इस दुनिया को में जो भी यूज कर रहे हो, ఈ ప్రపంచంలో మీరు ఏదైతే ఉపయోగించుకుంటున్నారో रूहानी कमाई द्वारा पेमेंट करना चाहिए। వాటన్నిటికీ కూడా, ఏవేవైతే మీరు ఉపయోగించుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఆత్మిక సంపాదన ద్వారా మీరు పేమెంట్ చేయాలి. निराकार रूप में या स्थूल रूप में राजा बनकर सारे साधन को यूज करना चाहिए। నిరాకార రూపంలోనూ మరియు స్థూల రూపంలోనూ మీరు రాజు కింద తయారయ్యి అన్ని సాధనాలని ఉపయోగించుకోవాలి. उतना साधन आपके पास रहना चाहिए। అంత సాధన మీ దగ్గర ఉండాలి. स्पेशली స్పెషల్ గా भगवान के पास जो सप्त गुण है, భగవంతుని దగ్గర ఏవైతే సప్త గుణాలు ఉన్నాయో, जो आत्मा के लिए चाहिए, ఏవైతే ఆత్మ గురించి కావాలో वो अपनाने, वो सारे चीज अपनाना है, అవన్నీ కూడా మనలో మనం అలవర్చుకోవాలి, धारणा करना है, ధారణ చెయ్యాలి, उसको अनुभव करना है వాటినన్నిటినీ అనుభవం చెయ్యాలి, और दूसरों को बांटना भी है। మరియు వేరే వాళ్ళందరికీ కూడా వీటన్నిటిని పంచిపెట్టాలి. तो ऐसे कर्म करने वाले అయితే ఇటువంటి కర్మలు చేసేటటువంటి
बच्चे बाबा को अभी चाहिए। ఇలా కర్మలు చేసేటటువంటి పిల్లలు ఇప్పుడు బాబాకి కావాలి. लौकिक में भी एक घर बनाते हो ना, లౌకికంలో కూడా చూడండి, మీరు ఇల్లు నిర్మిస్తారు. घर में क्या रहता है? ఇంట్లో ఏముంటాయి? शरीर को मेंटेनेंस करने का साधन रहता है। శరీరానికి శరీరం మెయింటైన్ చెయ్యాలి అంటే ఏమేమి సాధనాలు కావాలో అవన్నీ మన ఇంట్లో ఉంటాయి. उस घर में अपने शरीर को जो चाहिए वो भी साधन रहता है। ఆ ఇంట్లో మన శరీరానికి ఏమేమి సాధనాలు కావాలో, మెయింటైన్ చేయాలంటే మన శరీరాన్ని ఏమేమి సాధనాలు కావాలో అవన్నీ ఉంటాయి. और अपना जो रिश्तेदार है, फ्रेंड्स है और कोई आते हैं, उनको जो चाहिए वो भी साधन रहेगा। మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళని కూడా మెయింటైన్ చేయడానికి కూడా సాధనాలు కావాలి. तो आपके घर में जो लोग आते हैं, आपके पास जो साधन है वही तो देते हो उनको। అయితే మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, మీ దగ్గర ఏ సాధనాలు ఉంటాయి వాటినే కదా ఇస్తారు వాళ్ళకి. ऐसे ही అలాగే रूहानी रूप में ఆ ఆత్మిక రూపంలో आपके पास మీ దగ్గర रूहानी शक्ति का स्टॉक रहना चाहिए। ఆత్మిక శక్తి యొక్క స్టాకు చాలా ఉండాలి. वही गुण को धारण करना चाहिए। అవే గుణాలను మీరు కూడా ధారణ చేయాలి. आपके संबंध संपर्क में जो भी आत्माएं आते हैं, మీ సంబంధ సంపర్కాల్లో ఏ ఆత్మలు వచ్చినా సరే उनको फ्रेंड के रूप में देखना है, వాళ్ళందరినీ కూడా మీరు ఫ్రెండ్ రూపంలో చూడాలి. समान रूप में देखना है। మీరు మీతో సమానంగా ఉన్న రూపంలో చూడాలి. जैसे कोई आपके घर में आते हैं तो उनको आप सम्मान देते हो ना, ఎలా అంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళని సన్మానం అంటే గౌరవిస్తారు కదా. क्या सम्मान देते हो? ఎలా గౌరవిస్తారు? जो आपके घर में सोफा है उसमें ही बिठाते हो, ఎలా గౌరవిస్తారు అంటే మీ ఇంట్లో ఏ సోఫా ఉంటే ఆ సోఫాలోనే కూర్చోబెడతారు. उसी डाइनिंग टेबल में भोजन खिलाते हो। మీ దగ్గర ఉన్న డైనింగ్ టేబుల్ మీదే కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాన్ని వడ్డిస్తారు. आपके घर में आम है, उनको भी आम ही खिलाते हो ना। మీ దగ్గర మామిడి పండు ఉంది అనుకోండి, ఆ మామిడి పండునే వాళ్ళకి తినిపిస్తారు కదా. ऐसे ही అలాగే हर आत्मा को ప్రతి ఆత్మకు रूहानी स्टॉक द्वारा ఆత్మిక శక్తి ద్వారా उनको जितना चाहिए, వాళ్ళకి ఎంత కావాలో, दिल खुश मिठाई द्वारा, వాళ్ళకి దిల్ కుష్ మిఠాయి ద్వారా, गिफ्ट द्वारा, గిఫ్ట్ ద్వారా, खुशी के रूप में ఆ సంతోషం రూపంలో परमात्मा का शक्ति పరమాత్మని యొక్క శక్తి हर सेकंड, ప్రతి సెకను కూడా, हर समय, ప్రతి సమయంలోనూ, हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर कर्म में, ప్రతి కర్మలోనూ, हर जगह में ప్రతి స్థానంలోనూ देने के लिए निमित्त बनना है। ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. अभी कमाई करने का समय नहीं। ఇప్పుడు మనకి సంపాదించుకునేటటువంటి సమయం కాదు. जो आपके पास कमाई है మీ దగ్గర ఎంతైతే సంపాదన ఉందో उसको खुद भोगना और अपने परिवार वालों को वो भोगने के लिए साधन देना। మీ దగ్గర ఎంత ఆత్మిక సంపాదన ఉందో అది మీరు అనుభవించాలి. తర్వాత మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ శక్తిని అనుభవించేటట్టు చేయాలి. इसके लिए దీని గురించి आपके सामने जो भी आत्माएं आते हैं, మీ దగ్గరికి మీ ఎదురుగా ఎవరెవరైతే ఆత్మలు వస్తారో पहले उनको सम्मान देना है। మొదట వాళ్ళందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. लौकिक में आपके घर में कोई आते हैं तो क्या करते हैं? లౌకికంలోని మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మీరు कोई बार बार आ गया तो उनको कहाँ बिठाते हो बताओ? ఎవరైనా చాలా సార్లు వచ్చారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ కూర్చోబెడతారు? और अपना क्लोज फ्रेंड आ गए तो कहाँ बिठाते हो? మన క్లోజ్ ఫ్రెండ్ వస్తే గనక ఎక్కడ కూర్చోబెడతారు? डायरेक्टली बेडरूम में लेकर जाते हो ना, और कपाट ओपन करके देखते हो, देखो इसमें जो भी कपड़ा है ले लो, जो भी साधन चाहिए ले लो, फुल परमिशन। మీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని డైరెక్ట్ గా మీ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తారు. మీ బీరువా తెరిచి మీకు ఏం దుస్తులు కావాలో అది వాడుకోండి అంటారు. है ना, उतना परमिशन दे देते हो। అలా అంత అనుమతి ఇస్తారు వాళ్ళకి. ऐसे ही అలాగే जो भी आत्माएं आपके कनेक्शन में आते हैं ना, ఏ ఆత్మలైతే మీ కనెక్షన్ లోకి వస్తూ ఉంటారు కదా, ఆత్మలు మీ కనెక్షన్ లోకి, उनको दिल के रूप में, फ्रेंड के रूप में सम्मान देना। వాళ్ళకి హృదయంతో వాళ్ళకి మీ ఫ్రెండ్షిప్ ని ఇవ్వండి. अभी बाबा को तो देखो, బాబానే చూడండి. बाबा के सामने कैसे आए थे? బాబా దగ్గరికి మనము ఎలా వచ్చాము? जब टेम्पल में आए थे, साष्टांग नमस्कार डाला था ना, प्रदक्षिणा लगाई थी ना,
టెంపుల్ కి గుడికి వచ్చినప్పుడు మనము సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళము, చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళము. हमने भगवान से क्या पूछा था? మనము భగవంతుడి దగ్గర నుంచి ఏం అడిగాము? आपके पाँवों के नीचे हमको जगह दे दो, ये मांगा था ना हमने। మనం అప్పుడు ఏం అడిగాము? మీ కాళ్ళ దగ్గర మాకు ప్లేస్ ఇవ్వండి అని చెప్పి అడిగాము. भगवान ने क्या किया? కానీ భగవంతుడు ఏం చేశారు? उनके नीचे रहने के लिए भी आपके पास उतना क्वालिटी नहीं था। ఆయన దగ్గర కింద పాదాల దగ్గర ఉండడానికి కూడా మనకి అంత క్వాలిటీ, అంత గుణాలు లేవు అప్పుడు. इतना बाबा ने आपको क्लीन किया, అయితే బాబా మిమ్మల్ని ఎంత క్లీన్ చేశారు అంటే, इतना योग्य बनाया, ఎంత యోగ్యంగా తయారు చేశారంటే, अपने सिर के ऊपर बिठा दिया। ఆయన ఆయన శిరస్సు మీద మన్ని కూర్చోబెట్టుకున్నారు. साथ में దాంతో పాటు प्यारे बच्चे जो भी कहते हैं, ఈ ప్రియమైన పిల్లలు ఏం చెప్పినా సరే, बाबा ये चाहिए, तुरंत बाबा दिला देता है। బాబా మాకు ఇవి కావాలి అంటే వెంటనే ఇప్పించేస్తారు. स्थूल में हो या सूक्ष्म में हो, స్థూలంగా అవ్వచ్చు, లేకపోతే సూక్ష్మంగా అవ్వచ్చు. लेकिन वो जो डिमांड कल्याणकारी है तो ही बाबा देगा, नहीं तो नहीं देगा। కానీ అయితే ఆ డిమాండ్ కళ్యాణకారి అయితేనే బాబా ఇప్పిస్తారు, లేకపోతే ఇప్పించరు. भगवान को आपने कितना महान समझा। భగవంతుని మీరు ఎంత మహానులుగా అనుకున్నారు. वर्तमान समय में वो तो आपका सेवादारी है। అయితే వర్తమాన సమయంలో ఆయన మీ సేవాదారి కింద అయ్యారు. ऐसे ही అలాగే तो भगवान इतना आपका सेवादारी है, భగవంతుడు ఎంతైతే మీ సేవాదారి కింద అయ్యారో, वैसे आपको भी बाप समान बनना है ना। అలాగే మీరు కూడా అంతే తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా. इसलिए అందువల్ల बाप के साथ साथ తండ్రితో పాటు सभी लोगों को बहुत प्यार से रिस्पेक्ट दे दो। ఆ తండ్రితో పాటు అందరికీ కూడా చాలా ప్రేమతో గౌరవాన్ని ఇవ్వండి. बाप के साथ कैसे रहना है? తండ్రితో ఎలా ఉండాలి మనము? फ्रेंड के रूप में, స్నేహితుడి రూపంలో ఉండాలి. खेलना कूदना झगड़ा करना फाइटिंग करना वो सभी करना है मस्ती से। ఆయనతో ఎలాగంటే ఫ్రెండ్ తో ఎలా ఉంటామో అలాగా ఆడాలి, లేకపోతే ఆయనతో గొడవ పెట్టుకోవాలి, లేకపోతే చాలా మస్తీగా ఆనందంతో గడపాలి. सिर्फ ज्ञान है तो उसमें मजा नहीं है, सूखा सूखा है। ఓన్లీ అక్కడ మనకి జ్ఞానం ఒక్కటే ఉంది అంటే అంతే ఎండిపోయినట్టు ఉంటుంది, అందులో ఏమీ సారం ఉండదు. सिर्फ ज्ञान सुनाते हो तो उसको मेहनत का योग बाबा कहते हैं। అయితే ఓన్లీ మీరు జ్ఞానాన్నే వినిపించారు అనుకోండి, దాన్ని శ్రమతో కూడిన యోగం అంటారు బాబా. वैसे प्यार से बाबा के साथ रहेंगे तो बाबा कहते हैं मेहनत मुक्त योग कहते हैं। అదే గనక మనము బాబాతో ప్రేమగా ఉంటే గనక, స్నేహంగా ఉంటే గనక దాన్ని శ్రమ లేకుండా చాలా ఈజీగా ఉండే యోగము అని అంటారు. उसको बाबा कहते हैं जिंदगी। దాన్నే బాబా ఏమంటారు అంటే జీవితము అంటారు. जो योग ज्ञान द्वारा करते हैं वो बहुत मेहनत से योग लगाते हैं। అయితే ఏదైతే యోగము జ్ఞానం ద్వారా చేసామో అది చాలా శ్రమతో కూడుకుంటుంది. जो बाबा के सच्चे फ्रेंड रहते हैं वो रमणीकता से जीवन चलाते हैं। అయితే ఎవరైతే బాబాతో చాలా స్నేహంగా ఉంటారో వాళ్ళు చాలా అందంగా రమణీకంగా వాళ్ళ జీవితం ఉంటుంది. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. आप और बाप का बीच का रिलेशनशिप कैसा है? మీకు మరియు తండ్రికి మధ్యలో ఉన్న సంబంధము ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోండి. खुदा दोस्त। మనకి భగవంతుడు ఫ్రెండ్. हाँ, जैसे अर्जुन श्री कृष्ण जी के साथ में था ना फ्रेंड के रूप में, वैसे आपको भी वैसे रहना है। ఎలా అంటే అర్జునుడు శ్రీకృష్ణుడితోనే ఉన్నాడు కదా ఫ్రెండ్ రూపంలో, అలాగే మీరు కూడా భగవంతుడితో ఉండాలి. इसीलिए అందువల్ల आत्मिक रूप में आपके पास जो भी स्टॉक है ఆత్మిక రూపంలో మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో उसको सदा धारण करके रखना, దాన్ని ఎల్లప్పుడూ ధారణ చేసుకుని ఉండండి. लेकिन కానీ निर्माण रूप में। నిర్మాణ రూపంలో मैंने ये किया, मैंने ये किया, मैंने वाइब्रेशन दिया, समस्या का समाधान दिया, वो मान मन से भी एक्सपेक्ट मत करना। నేను ఇలా చేశాను, అలా చేశాను, నేనే యోగం చేయించాను, నేనే క్లాస్ చెప్పాను, ఇలాగా అయితే మీరు అక్కడి నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. सम्मान सभी को देना, మీరు సమ్మానం అంటే గౌరవం అందరికీ ఇవ్వండి. रूहानी सम्मान, అది ఆత్మిక గౌరవం, बेहद का सम्मान। అది అనంతమైన గౌరవం. उसके बदल में उनके द्वारा आके द्वारा कोई व्यक्ति द्वारा कुछ भी मान एक्सपेक्टेशन मत करना। అయితే మీరు ఇలా చేయడం వల్ల మన ఎదురు వ్యక్తి నుంచి
కొంచెం కూడా ఏమి గౌరవము సన్మానము ఎదురు చూడకూడదు. हमने इतना सब किया, ये आत्मा ओम शांति भी नहीं कह रही है। నేను ఇంత చేశాను అయినా ఈ ఆత్మ ఓం శాంతి కూడా అని కూడా అనలేదు. आगे आते ही मुस्कुरा भी नहीं रही है। నా ఎదురుగా వచ్చినా నవ్వడం కూడా నవ్వటం లేదు. ऐसे कुछ भी एक्सपेक्टेशन मत करना। అలా కొంచెం కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. सदा देने के लिए सोचना। సదా ఇవ్వడానికే ఆలోచిస్తూ ఉండండి. तो जो आत्मा, అయితే ఏ ఆత్మ అయితే, आत्मा का जो ये क्वालिटीज है, ఏ ఆత్మకైతే ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయో उसको स्टॉक करने के लिए सोचता है। అప్పుడు వాటిని జమ చేసుకోవడానికి వాళ్ళు చూస్తారు. हाँ, और आगे बढ़ाने के लिए और दान करने के लिए सोचते हैं। ఇంకా ముందుకు వెళ్ళడానికి మరియు దానం చేయడానికి ఆలోచించినప్పుడు तो वो सभी स्वमान भगवान से ही मिलता है ना। అప్పుడు ఆ అన్ని స్వమానాలన్నీ కూడా భగవంతుడి దగ్గర నుంచే కదా మనకు దొరుకుతాయి. तो ऑटोमेटिकली वो बाप का प्यारा होगा। అప్పుడు అప్పుడు మీరు ఆటోమేటిక్ గా బాబాకి మీరు ప్రేమగా అవుతారు. आपको शांति सुख आनंद प्यार चाहिए, वो तो भगवान से ही मिलता है ना। మీకు శాంతి సుఖము ఆనందము ప్రేమ కావాలి, అవన్నీ భగవంతుడి దగ్గర నుంచే దొరుకుతాయి. बाबा के फैक्ट्री में काम करेंगे तभी तो वो सैलरी के रूप में देता है। భగవంతుడి ఫ్యాక్టరీలో మీరు పని చేస్తేనే కదా అవన్నీ మీకు శాలరీ రూపంలో దొరుకుతాయి. ज्यादा काम करेंगे तो ज्यादा मिलेगा, काम नहीं करेंगे तो नहीं मिलेगा। మీరు ఎక్కువ పని చేశారు అనుకోండి ఎక్కువ శాలరీ దొరుకుతుంది. మీరు అసలు పనే చేయలేదు అనుకోండి మీకు తక్కువే శాలరీ దొరుకుతుంది. ऐसी आत्मा ఇలా ఆత్మ बाप से प्यारा होगा और सर्व का भी प्यारा होगा। తండ్రికి ప్రేమగా అవుతుంది మరియు మిగతా వాళ్ళందరికీ కూడా ప్రేమగానే అవుతుంది. बाप से लेना और सभी को देने के लिए निमित्त बनना। తండ్రి నుంచి తీసుకోవడము మరియు అందరికీ పంచిపెట్టడానికి మీరు నిమిత్తంగా తయారవ్వడం. बाबा ने क्या सिखाया हमको? బాబా మనకి ఏం నేర్పించారు? जो भी लेना है भगवान से लेना, अकाउंट नहीं बनता है। ఏ తీసుకున్నా సరే మీరు భగవంతుడి దగ్గర నుంచే తీసుకోండి, అప్పుడు అకౌంట్ తయారవ్వదు. भगवान के पास क्या है? భగవంతుని దగ్గర ఏమున్నాయి? सब तो गुण है, वही तो देगा। భగవంతుని దగ్గర సప్త గుణాలు ఉన్నాయి కాబట్టి అవే ఇస్తారు మనకి. लेकिन दुनिया से कुछ भी मत लेना। కానీ మీరు ప్రపంచం దగ్గర నుంచి ఏమీ తీసుకోవద్దు. वो लौकिक वाले हो, अलौकिक वाले हो, पंचतत्व वाले हो, किसी से भी लेने का इच्छा भी मत रखना। వాళ్ళు లౌకికం వాళ్ళు అవ్వచ్చు, అలౌకికం వాళ్ళు అవ్వచ్చు, పంచతత్వాలు అవ్వచ్చు, వాటి ఎవ్వరి నుంచి మీరు తీసుకోవద్దు. ऐसे उन आत्माओं को अपने शक्ति द्वारा महान बनाना। అయితే మీరు ఇంకా కానీ మీరు ఏం చేయాలి? మీ శక్తితో ఆ ఆత్మలందరినీ ఇంకా మహానుల కింద తయారు చేయాలి. जैसे एक परिवार में कोई एक कमाई करता है तो ఎలా అంటే ఒక పరివారంలో ఎవరో ఒక వ్యక్తి సంపాదిస్తున్నారు. अपने परिवार वालों को भी वो कपड़ा भोजन सारे साधन अपने कमाई से देता है ना। అతను వాళ్ళ పరివారం వాళ్ళందరికీ కూడా ఏదైనా దుస్తులు ఇవ్వాలన్నా వాళ్ళకి కావాల్సిన సాధనాలు అన్ని కూడా ఆయన సంపాదన నుంచే కదా తీసి వాళ్ళకి అందరికీ ఇస్తారు. ऐसे आप पहले मेरे सामने आए थे। అలాగే మీరు కూడా ముందు నా ఎదురుగా వచ్చారు. मेरे सामने कैसे आए थे? నా ఎదురుగా మీరందరూ ఎలా వచ్చారు? 2500 साल का लोन लेकर आए थे। 2500 సంవత్సరాల యొక్క లోన్ తీసుకుని వచ్చారు. यूथ भी आए थे। యూత్ కూడా వచ్చారు. किस रूप में आए थे? యూత్ అంతా కూడా ఏ రూపంలో వచ్చారు? विनाशकारी का संकल्प लेकर आए थे। వినాశకారి సంకల్పం తీసుకుని వచ్చారు. तो बाबा ने उनको इतना सम्मान दिया, इतना शक्ति दिया। అయితే అప్పుడు భగవంతుడు వీళ్ళందరికీ కూడా ఎంత శక్తినిచ్చారు, ఎంత స్వమానం ఇచ్చారు అంటే विनाशकारी के लिए जो आए थे वही आत्मा विश्व कल्याणकारी के लिए भी निमित्त बन गए। ఏ ఆత్మ అయితే వినాశకారిగా చేయడానికి వచ్చారో ఆ ఆత్మ విశ్వ కళ్యాణకారిగా అయ్యారు. तो विनाशकारी क्या है, विश्व कल्याणकारी क्या है? అయితే వినాశనకారి అంటే ఎవరు, విశ్వ కళ్యాణకారి అంటే ఎవరు? जब हम बाबा के पास जाते हैं तो हम क्या पूछते हैं? మనము బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాము? जब स्टार्टिंग में बाबा के बच्चे बनते तो क्या पूछते हैं? మనం స్టార్టింగ్ లో బాబా పిల్లల కింద అయినప్పుడు వెళ్ళినప్పుడు ఏం అడిగాము? बाबा मेरे पिताजी के पास 4 करोड़ रुपए है, 2 करोड़ रुपए हमको भी दिलाओ ना। బాబా మా తండ్రి గారి దగ్గర 4 కోట్ల రూపాయలు ఉన్నాయి, 2 కోట్లు మాకు ఇప్పించండి. उसके लिए मैंने कोर्ट केस डाला है तो मेरा तरफ भी थोड़ा अटेंशन दिलाओ ना, उसमें थोड़ा सा मैं आपको भी दे दूंगा।
దాని గురించి నేను కోర్టులో కేసు వేశాను. అవి నాకు ఇప్పించండి. నేను అందులో మీకు కొన్ని ఇప్పిస్తాను. बाबा को कमीशन एजेंट बना देते हैं। అక్కడ బాబాని కమిషన్ ఏజెంట్ కింద తయారు చేసిస్తారు. अभी क्या हो गया, ఇప్పుడు ఏం జరిగింది? लौकिक पिता के पास कितना भी हो, లౌకికంలో తండ్రి దగ్గర ఎంత ఉన్నా సరే अलौकिक पिता से पारलौकिक पिता से मुझे देकर ये लौकिक पिता को परमात्मा की शक्ति का अनुभव कराना है। अभी सोच चेंज हो गया। ఆ లౌకిక తండ్రి దగ్గర నుంచి శక్తిని తీసుకుని ఈ లౌకిక తండ్రికి ఈ శక్తిని ఇచ్చి అనుభవీలుగా చేసి ఆయన్ని మార్చడం. हाँ, माना परमात्मा का शक्ति से उनको कल्याण करने का सोचते हैं, उनसे लेने के लिए नहीं सोचते हैं। ఇక్కడ ఆ ఆలోచన అయితే మారిపోయింది. ఇక్కడ ఎలాగంటే పరమాత్మ దగ్గర నుంచి తీసుకుని ఆయనకి ఇప్పించి ఆయనకి ఆ శక్తిని ఇవ్వడము. కానీ ఆలోచన అంతా మారింది. ఆయన్ని ఉన్నతంగా తయారు చేసాం లౌకిక తండ్రిని. तो विनाशकारी से कल्याणकारी में परिवर्तन हो गया ना। అయితే ఇక్కడ వినాశకారి నుంచి కళ్యాణకారి కింద పరివర్తన అయ్యింది కదా. बाबा के पास प्रवृत्ति वाले भी आत्माएं आई। బాబా దగ్గరికి ప్రవృత్తిలో ఉన్న ఆత్మలు కూడా వచ్చారు. दुनिया में बड़े बड़े जो गुरु हैं, उनसे भी बाबा ने उन लोगों को महान बनाया। అయితే ప్రపంచంలో చాలా మంది గురువులు ఉన్నారు. కానీ బాబా ఏం చేశారు? వాళ్ళందరికన్నా ఈ ఆత్మల్ని ఇంకా ఉన్నతుల కింద తయారు చేశారు. प्रवृत्ति वालों को परवृत्ति में ब्यूजी बनाया। ఆ ప్రవృత్తి వాళ్ళందరినీ పరవృత్తిలోని బిజీగా చేశారు. प्रवृत्ति क्या है? ప్రవృత్తి అంటే ఏంటి? अपने शरीर को संभालना, अपने परिवार को संभालना, वो है प्रवृत्ति। ప్రవృత్తి అంటే ఏంటంటే మన శరీరాన్ని నిర్వర్తించడము మరియు మన పరివారం వాళ్ళని నిర్వహించడం. परवृत्ति क्या है? పరవృత్తి అంటే ఏంటి? परमात्मा का वृत्ति। పరమాత్మని యొక్క వృత్తి. ये प्रवृत्ति करते करते परवृत्ति में आते राजयोग प्रैक्टिस करते आपने क्या किया? అయితే ఈ ప్రవృత్తి నుంచి పరవృత్తిలో వచ్చి ప్రాక్టీస్ చేస్తూ కూడా మనం ఏం చేసాము? राजयोग का शक्ति वो सारे आत्माओं को देने लगे घर में मेडिटेशन करते करते। ఇంట్లో మెడిటేషన్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ శక్తిని ఇవ్వడం ప్రారంభించాం. इसका रिजल्ट क्या हुआ? దీని రిజల్ట్ ఏం జరిగింది? दुनिया की जो अपने को महान आत्माएं कहते हैं, वो आपके आगे आज झुक रहे हैं। ప్రపంచంలో ఎవరినైతే చాలా ఉన్నతమైన ఆత్మలు అని అనుకున్నారో వాళ్ళు మీ ఎదురుగా వచ్చి వంగి నమస్కరిస్తున్నారు. ऐसे योगी किसने बनाया? అలాంటి యోగ్యుల కింద మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? परमात्मा का शक्ति से ही हुआ ना। ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తితోనే అయ్యింది కదా. और कुमारियां बाबा के सामने आ गई। తర్వాత కుమారులు కూడా బాబా ముందుకు వచ్చారు. तो बाबा ने क्या किया? బాబా ఏం చేశారు? उनसे शादी करा के शिव शक्ति स्वरूप बना दिया, सदा बाबा उनके साथ में रहे। వాళ్ళకి వివాహం చేసి बाबा खुद उनके साथ शादी करके शिव शक्ति स्वरूप बना लिया। వాళ్ళని వివాహం చేసుకుని బాబా వాళ్ళందరినీ శివశక్తుల కింద తయారు చేశారు. ओल्ड एज लोग भी आ गए। చాలా వృద్ధులు కూడా వచ్చారు. तो ब्रह्मा बाप के समान उनको रिस्पेक्ट दुनिया में मिलने लगा। అయితే బ్రహ్మ తండ్రితో సమానంగా వాళ్ళకి గౌరవం లభించింది. तो जो जिस इंटेंशन से आए थे, उनका इंटेंशन चेंज हो गया ना। అయితే ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం అయితే మారిపోయింది కదా. उसका आधार क्या है? దీనికి ఆధారం ఏంటి? स्वमान। స్వమానం. स्वमान माना लिखना नहीं कि मैं मास्टर सर्वशक्तिवान हूँ, विश्व कल्याणकारी हूँ। लिखना, पढ़ना, दोहराना, रटना नहीं। స్వమానం అంటే ఇక్కడ నేను మాస్టర్ శక్తివంతుణ్ణి, విశ్వ కళ్యాణకారుణ్ణి అని రాయడము లేకపోతే ఎక్కువగా అలా చెప్పుకోవడము అది ఏమీ కాదు. आत्मा का जो कनेक्टेड सप्त गुण है, उसको स्टॉक करना, जमा करना, उससे आपका मान क्या होता है? बढ़ता है। ఆత్మ యొక్క సప్త గుణాలు అవి ఏమైతే ఉన్నాయో వాటి స్టాక్ పెంచుకోవడము, అది పెంచుకోవడం వల్ల ఆత్మ యొక్క గౌరవం పెరుగుతుంది. దాన్నే స్వమానము అంటారు. जितना आपका मन बुद्धि इसके तरफ चला जाएगा, ఎంత మీ మనస్సు బుద్ధి ఇటువైపు వెళ్తుందో देह अभिमान ऑटोमेटिकली कम होगा। అప్పుడు దేహాభిమానం ఆటోమేటిక్ గా తక్కువైపోతుంది. नया बिल्डिंग बनाना है और एक अपार्टमेंट चेंज करना है, नया कार लेना, ये सभी चेंज हो जाएगा। కొత్త బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే అపార్ట్మెంట్ మార్చాలి, లేకపోతే కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ తక్కువైపోతాయి. बेटे के शादी होने के बाद उनके युगल को रहने के लिए रूम चाहिए ना, ये सभी प्लान चेंज हो जाएगा।
కొడుకుకి కొడుకుకి పెళ్ళయ్యాక వివాహం జరిగాక వాళ్ళకి ఇంకో రూమ్ కావాలి అలాంటివన్నీ కోరికలన్నీ తగ్గిపోతాయి. तो आत्मा के कनेक्टेड ही सोच चलता है। ఆత్మతో కనెక్ట్ అయిన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. तो स्वमानधारी आत्मा क्या करते हैं? అయితే స్వమానధారి ఆత్మలు ఏం చేస్తారు? उनकी दृष्टि में, వాళ్ళ దృష్టిలోను, वृत्ति में, వృత్తిలోను, कृति में వృత్తిలోను एक ही विशेषता रहता है, ఒకటే విశేషత ఉంటుంది, भगवान की शक्ति देना है। భగవంతుని యొక్క శక్తిని ఇవ్వటమే. जैसे आप बाबा के परिवार के मेंबर हो, मन आपके सारे घर में मन सभी बाबा के परिवार के मेंबर हैं। ఎలా అంటే మీరు బాబా యొక్క పరివారంలో ఒక పిల్లలు, మీరు పరివారంలో ఒక మెంబరు. आपके सारा जो परिवार है बाबा का परिवार है, सारे लोग बाबा के परिवार है। మీ పరివారం ఏదైతే ఉందో అది అందరూ కూడా బాబా పరివారం వాళ్ళే, అందరూ. आप क्या करते हो? అప్పుడు మీరు ఏం చేస్తారు? जो भी आत्माएं आते हैं ఏ ఆత్మలు వచ్చినా సరే మీ ఇంటికి उनको ओम शांति का टॉवेल देते हो पोछा लगाने के लिए। వాళ్ళకి తుడుచుకోవడానికి ఓం శాంతి ఉన్న టవల్, పేరు ఉన్న టవల్ ఇస్తారు. खाने के लिए गुरुवार से लेकर आया हुआ ब्रह्मा भोजन ही देते हो। అదే అయితే గురువారం బ్రహ్మ భోజనం తెస్తాం కదా, అదే బ్రహ్మ భోజనం కింద వాళ్ళకి ఇస్తాం. जाने के टाइम पर लक्ष्मी नारायण का फोटो ही देते हो। వాళ్ళు వెళ్ళిపోయే టైంలో మనము లక్ష్మీనారాయణ ఫోటోయే ఇస్తాం వాళ్ళకి. थोड़ा कुछ बात करना है तो ईश्वरी ध्यान का ही बातें करने लगते हो। ఏమన్నా మాట్లాడాలి అంటే వాళ్ళతో ఈశ్వరీయ జ్ఞానం గురించే మాట్లాడుతూ ఉంటాం. तो क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? आपका जिंदगी चेंज हो गए ना। మీ జీవితం మారిపోయింది కదా. आप पहले चेंज हुए, మీరు మారారు, आपका मन बुद्धि चेंज हुआ, మీ మనసు బుద్ధి మారింది, अपना परिवार चेंज हो गया। మీ పరివారం మారింది. कैसे? ఎలా? राजयोग करते करते वहां जो आत्मा का एनर्जी बढ़ने लगा, రాజయోగం చేస్తూ చేస్తూ అక్కడ ఆత్మ యొక్క एनर्जी बढ़ने लगा। ఎనర్జీ పెరుగుతూ ఉండేది. बाकी लोग भी वो भोजन खाने लगे, మిగతా వాళ్ళందరూ కూడా ఆ భోజనాన్ని తింటున్నారు. उनको भी अच्छा लगा। అలా తినడం వల్ల వాళ్ళకు కూడా బాగా అనిపించింది. आपके घर में जो भी लोग आ गए उनको भी वही बांटने लगे। మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా మీరు అదే పంచిపెట్టడం మొదలు పెట్టారు. तो इसमें ज्यादा समय दे रही हो ना, అందులోనే మీరు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు కదా. इसीलिए అందువల్ల देह अभिमान से अलग होना, स्वमान में ज्यादा रहना। దేహాభిమానం నుంచి వేరు అవ్వండి మరియు స్వమానంలో ఎక్కువ ఉండండి. अपने को चेक करो, స్వయాన్ని చెక్ చేసుకోండి. एक दिन में मैं आत्मा का कमाई कितना समय करता हूँ, शरीर का कमाई कितना समय करता हूँ। ఒక్క రోజులో ఆత్మ యొక్క ఆత్మిక సంపాదన ఎంత సంపాదిస్తున్నాను, లేకపోతే దేహం యొక్క సంపాదన ఎంత సంపాదిస్తున్నాను. आत्मा को कितना समय क्लीन कर रहा हूँ, शरीर को कितना क्लीन कर रहा हूँ। ఆత్మని ఎంత సమయం క్లీన్ చేసుకుంటున్నాను, లేకపోతే శరీరాన్ని ఎంత సమయం క్లీన్ చేసుకుంటున్నాను. आत्मा को कितना सुंदर बना रहा हूँ, शरीर को कितना सुंदर बना रहा हूँ। ఆత్మని ఎంత సుందరంగా తయారు చేస్తున్నాను, లేకపోతే శరీరాన్ని ఎంత సుందరంగా తయారు చేస్తున్నాను. बाप दादा से कितना बातें कर रहे हो, मोबाइल से कितना बातें कर रहे हो, चेक करो। బాప్ దాదాతో ఎంతసేపు మాట్లాడుతున్నారు, లేకపోతే మొబైల్ తో ఎంతసేపు మాట్లాడుతున్నారు అనేది చెక్ చేసుకోండి. तो बाबा को ऐसे स्वमानधारी स्वराज्य अधिकारी बच्चे चाहिए। ఎందుకంటే బాబాకి ఇలాంటి స్వమానధారి స్వరాజ్యాధికారి పిల్లలే కావాలి. लेकिन इसके लिए क्या करना पड़ेगा? అయితే ఇలా చెయ్యాలి అంటే ఇలా జరగాలి అంటే దీని గురించి ఏం చెయ్యాలి? अभी बच्चे पूछ रहे हैं, ठीक है, हम ऐसे बनने के लिए रेडी है, इसके लिए क्या क्वालिटी चाहिए बताइए। अभी बाबा को पूछ रहे हैं बच्चे। అయితే ఇప్పుడు పిల్లలు బాబాని అడుగుతున్నారు, నేను ఇలా తయారవ్వడానికి రెడీగా ఉన్నాను, నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పి. इसलिए बाबा कहते हैं, గురించి బాబా ఏం చెప్తున్నారంటే, आपको बाबा के ऊपर प्यार है ना? మీకు బాబా మీద అయితే ప్రేమ ఉంది కదా. बच्चे कहते हाँ बाबा प्यार है। అయితే పిల్లలు అంటున్నారు, అవును బాబా మాకు ప్రేమ ఉంది అని చెప్తున్నారు. सच्चा प्यार है कि डुप्लीकेट प्यार है, बाबा पूछ रहे। బాబా మీద మీకు సత్యమైనటువంటి ప్రేమ ఉందా, లేకపోతే డూప్లికేట్ ప్రేమ ఉందా? बच्चे पूछे सच्चे और डुप्लीकेट के क्या डिफरेंस है? అయితే పిల్లలు అడిగారు బాబాని, బాబా సత్యమైన ప్రేమకి డూప్లికేట్ ప్రేమకి తేడా ఏమిటి అని చెప్పి. जो आत्मा आत्मा के लिए लेता है, आत्मा के लिए देता है, वो सच्चा प्यार है। ఏ ఆత్మ అయితే ఆత్మ గురించి తీసుకుంటుంది మరియు ఆత్మ గురించి ఇస్తుందో అది సత్యమైన ప్రేమ. लेकिन आत्मा बनकर जाकर शरीर के लिए मांगते हो, शरीरधारी के लिए मांगते हो, ये डुप्लीकेट प्यार है। అయితే ఆత్మ కింద వెళ్ళి
శరీరం గురించి తీసుకుని మరియు శరీరదారుల గురించి ఇస్తుందో అది డూప్లికేట్ ప్రేమ. अपने को फेमस करने के लिए भगवान को यूज करते हो, ये डुप्लीकेट है। స్వయాన్ని ఫేమస్ చేసుకోవడానికి బాబాని ఉపయోగించుకుంటే అది డూప్లికేట్ ప్రేమ. अपने नाम मान शान के लिए भगवान को आगे रखते हो, ये डुप्लीकेट है। మన కీర్తి ప్రతిష్టలకి పేరుకి భగవంతుని ముందుంచితే అది కూడా డూప్లికేట్ ప్రేమే. इसलिए అందువల్ల जितना परमात्मा को दिल से प्यार करते हो ना, ఎంతైతే పరమాత్మని చాలా హృదయంతో ప్రేమిస్తూ ఉంటారు కదా, जो बच्चे जैसे बाबा कहता है वैसे जो रहते हैं, ఏ పిల్లలైతే బాబా ఎలా చెప్తారో అలా ఉంటారో उन बच्चों को भी बाबा दिल से प्यार करता है। అలాంటి పిల్లల్ని కూడా బాబా హృదయంతో ప్రేమిస్తారు. सिंपल है, जो बच्चा क्लीन रहेगा उनको ही गोद में रखेगा ना माँ या बाप। ఎంత సింపుల్ అంటే ఏ పిల్లలైతే చాలా క్లీన్ గా ఉంటారో అలాంటి పిల్లల్నే అమ్మ గాని తండ్రి గాని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. माँ बाप का बात सुनता है, उनके साथ माँ बाप खेलते रहते हैं। ఏ పిల్లలైతే అమ్మా నాన్నల మాట వింటారో వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు అమ్మా నాన్న. बच्चे क्या करते हैं, नहीं नहीं हमको क्रिकेट खेलने के लिए जाना है, मोबाइल खेलने के लिए जाना है, तो नीचे उतार देते चलो। అయితే పిల్లలు అంటారు లేదు మేము క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి మొబైల్ ఆడడానికి వెళ్ళాలి అంటే కిందకి దింపేస్తారు తల్లిదండ్రులు. अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. सदा ईश्वरीय कार्य में बिजी हूँ या रावण के कार्य में बिजी हूँ। సదా మీరు ఈశ్వర్య కార్యాల్లో బిజీగా ఉన్నారా లేకపోతే రావణుడి కార్యాల్లో బిజీగా ఉన్నారా? बाप का बात सुनता हूँ या गूगल या यूट्यूब का बात सुनता हूँ। తండ్రి యొక్క మాటలు వింటున్నారా లేకపోతే గూగుల్ కానీ యూట్యూబ్ మాటలు వింటున్నారా? हाँ, परमात्मा फ्रेंड का बात सुनते हो या लौकिक फ्रेंड का बात सुनते हो। పరమాత్మ స్నేహితుడిని చేసుకుని ఆయన మాటలు వింటున్నారా లేకపోతే లౌకిక స్నేహితుడి మాటలు వింటున్నారా? तो ऐसे కాబట్టి ఇలా बाबा के साथ బాబాతో పాటు नियरेस्ट फ्रेंड के रूप में रिलेशनशिप आना चाहिए। బాబాతో చాలా దగ్గరగా ఉన్న ఫ్రెండ్షిప్ రావాలి బాబాతో. तब ये ऐसे आप बन सकते हो। అప్పుడే మీరు అలా తయారవ్వగలరు. ऐसे आप करते रहेंगे तो ఇలా మీరు చేస్తూ వెళ్తే కనుక आपके सामने आपके साथ झगड़ा करने वाले, गुस्सा करने वाले बहुत सारे आत्माएं मिलेंगी। ఇలా చేస్తూ వెళ్తే మీకు చాలా కోపం పెంచుకునే వాళ్ళు లేకపోతే మీతో గొడవ పడే వాళ్ళు చాలా అలాంటి వాళ్ళు చాలా మంది మీకు ఎదురుపడతారు. क्यों? ఎందుకు? मेरे बच्चे बहुत कंप्लेंट करते हैं, నా పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తారు. बाबा हम तो बहुत अच्छे हैं, బాబా మేము చాలా మంచి వాళ్ళము, अमृत वेले योग भी करते हैं, అమృత వేళలో యోగం కూడా చేస్తాము, मुरली भी सुनते हैं, మురళి కూడా వింటాము, नियम भी फॉलो करते हैं, నియమాలు కూడా ఫాలో అవుతాము. लेकिन क्या करें, मेरा पति ही ठीक नहीं है। కానీ ఏం చేయము నా భర్తే సరిగా లేరు అని. तो बाबा कहते हैं బాబా ఏమంటారంటే वो तो संस्कार का वशीभूत है, ఆయన అయితే సంస్కారాలకి వశీభూతం అయ్యారు. उनको आपको फॉलो करना है कि आपको वो लोग फॉलो करना है। మీరు వాళ్ళని ఫాలో అవ్వాలా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వాలా? आप दूध पी रहे हो, दारू पी रहा है, तो उनको दूध पिलाना सिखाना है कि आपको दारू पीना है। మీరు పాలు తాగుతున్నారు వాళ్ళేమో మందు తాగుతున్నారు, అయితే వాళ్ళకి మీరు పాలు తాగడం నేర్పించాలి అంతేగాని మీరు మందు తాగడం నేర్చుకోకూడదు. तो वो गुस्सा कर रहा है तो आप भी गुस्सा करेंगे तो क्या हो गया, उसके वशीभूत में आप आ गए ना। అయితే వాళ్ళు కోపగించుకుంటుంటే మీరు కోపగించుకుంటే ఏమైంది, వాళ్ళకి మీరు వశీభూతులు అయిపోయారు. आप वशीभूत होने वाले नहीं हो, जो वशीभूत हुए हैं उनको वशीकरण मंत्र से उनको निकालने वाले हो। మీరు వశీభూతులు అయ్యేవారు కాదు, ఎవరైతే వశీభూతులు అయ్యారో వాళ్ళని ఆ వశం నుంచి తప్పించేటటువంటి నివారణ చెప్పేవాళ్ళు. तो वशीभूत नहीं होना है तो కాబట్టి మీరు వశీభూతులుగా అవ్వకూడదు అంటే కనుక सदा बाबा के वश में रहना, सदा बाबा के गोद में रहना, तो नीचे आते ही माया क्या करेगी, आपको वशीकरण कर लेगी। మీరు వశీభూతులుగా ఉండాలంటే సదా బాబా ఒడిలోనే ఉండండి. అదే గనక మీరు బాబా దగ్గర నుంచి కిందకు వస్తే మాయ మిమ్మల్ని వశీభూతం చేసేసుకుంటుంది. ज्ञान के आधार पर याद नहीं, అయితే జ్ఞానం యొక్క ఆధారంగా జ్ఞాపకం చేసుకోవడం కాదు, स्नेह में लवलीन रहना। మీరు బాబా యొక్క స్నేహంలో లవలీనమైపోండి. उस समय ये कंपैरिजन नहीं कर सकते, ये बिंदु स्थिति है, अव्यक्त स्थिति है, कर्मातीत स्थिति है, कैसे कुछ भी नहीं आएगा। ఆ సమయంలో ఇది బిందు స్థిత లేకపోతే ఆ
कर्मातीत स्थिति है, विश्व कल्याणकारी है, वो ज्ञान के आधार पर कंपैरिजन नहीं करेंगे हम। కర్మాతీత స్థిత ఇట్లాంటి జ్ఞానం యొక్క ఆధారంగా కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. छोटा बच्चा क्या करता है, माँ ने जो भोजन दिया चुपचाप खाता है। చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, అమ్మ ఏం టిఫిన్ ఇస్తే అది ఏం మాట్లాడకుండా తింటాడు. वो स्वीट है, खट्टा है या मीठा है या जो भी है, उसका नाम क्या है, किससे बना है, वो कुछ भी देखता नहीं, चुपचाप खाता रहता है। అది స్వీటా లేకపోతే పులుపా అది ఏమీ అడగడు, ఏం పెట్టినా సరే అది ఏం మారు మాట్లాడకుండా తింటాడు. बाबा क्या कहते हैं, బాబా ఏమంటారంటే बच्चों के पास बहुत ज्ञान है। పిల్లల దగ్గర చాలా జ్ఞానం ఉంది. क्यों? ఎందుకు? दूसरों को सिखाने के लिए। ఎందుకంటే వేరే వాళ్ళకి నేర్పించడానికి. लेकिन కానీ बाबा के साथ सच्चा प्यार नहीं है। బాబాతో సత్యమైన ప్రేమ లేదు. मैं विश्व कल्याणकारी हूँ, अभिमान से योग करते हैं। నేను విశ్వ కళ్యాణకారుణ్ణి అని చెప్పి అభిమానంతో యోగం చేస్తారు. ये ठीक नहीं है। ఇది సరికాదు కదా. बाबा को कौन अच्छा लगते हैं? బాబాకి ఎవరు మంచిగా అనిపిస్తారు? मेरा बाबा। నా బాబా అన్న వాళ్ళే మంచిగా అనిపిస్తారు. वो समुन्दर के तले में चले जाना, ऊपर जाकर डुबकी लगाकर मत आना। అది సముద్రం లోపలికి వెళ్ళిపోవాలి, అంతేగాని బయటకు వచ్చి మునగ వేసుకుని వెళ్ళిపోవడం కాదు. नेचुरल रूप में बाबा के साथ व्यवहार करना, సహజ రూపంలో బాబాతో వ్యవహరించాలి. बाबा के साथ सब कुछ बातें करना, బాబాతో అన్ని మాటలు మాట్లాడాలి. बाबा की गोद में जाके रोना బాబా ఒడిలోకి వెళ్ళి దుఃఖించాలి, और डांस करना, డాన్స్ చేయాలి, झगड़ा करना, అక్కడ ఆయనతో దెబ్బలాడాలి, बाबा के बाल को लेकर खींचना भी, బాబా యొక్క వెంట్రుకల్ని పీకాలి కూడా. सीरियसली बाबा के साथ सेवा में भी निमित्त बनना। అలా సీరియస్ గా బాబాతో పాటు సేవలో నిమిత్తం అవ్వాలి. ऐसे सभी इजी रूप में बाबा के साथ व्यवहार करना అలా అన్ని పనులు కూడా ఈజీగా బాబాతో కలిపి చేయాలి. और सभी को प्यार करना, మరియు అందరినీ ప్రేమించాలి. क्योंकि वो सभी आपके भाई बहनें हैं ना। ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీ సోదర సోదరిలే కదా. सिर्फ बाप से प्यार नहीं, सर्व से प्यार रखना। ఓన్లీ బాబాతోనే ప్రేమగా ఉండడం కాదు, అందరితోనూ కూడా ప్రేమగా వ్యవహరించాలి. इसीलिए అందువల్ల सदा रूहानी कमाई में स्वमान में रहना సదా ఆత్మిక సంపాదనలో ఉండడము और सभी लोगों को रूहानी प्यार द्वारा सम्मान देना। మరియు అందరికీ కూడా ఆత్మిక ప్రేమతో సన్మానం చేయాలి. अभी बच्चे पूछते हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, ये करने से हमको क्या मिलता है? ఇవన్నీ చేయడం వల్ల మాకు ఏం దొరుకుతుంది? क्योंकि मनुष्य आत्माओं को है ना कुछ प्रॉफिट नहीं तो कुछ करने वाले नहीं है। ఎందుకంటే మనుష్యాత్మలు కొంచెం లాభం లేకపోతే ఏ పనులు చెయ్యరు. सम्मान देना मन आप क्या कर रहे हो? అక్కడ వాళ్ళని గౌరవించాలంటే ఏం చేస్తున్నారు మీరు? भगवान का शक्ति दे रहे हो ना। వాళ్ళకి భగవంతుని యొక్క శక్తిని ఇస్తున్నారు కదా. इसीलिए అందువల్ల 2500 साल, फर्स्ट जो 2500 साल మొదట 2500 సంవత్సరాలు ఉంటుంది కదా. आप राजा बनते हो और वो प्रजा बनते हैं। అప్పుడు ఆ 2500 సంవత్సరాలు మీరు రాజుగా అవుతారు, వాళ్ళు ప్రజలుగా అవుతారు. क्यों? ఎందుకు? आपने उनको पैसा दिया है ना, इसलिए वो आपका बात सुनते हैं। ఎందుకంటే మీరు వాళ్ళకి ధనాన్ని ఇచ్చారు కదా, కాబట్టి వాళ్ళు మీ మాట వింటారు. अभी आपने नहीं दिया तो అయితే ఇప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వకపోతే కనుక आप प्रजा बनेंगे, वो राजा बनेंगे। మీరు ప్రజల కింద అవుతారు, వాళ్ళు రాజా కింద అవుతారు. चॉइस आप करो। చాయిస్ అయితే మీదే. अमृत वेले उठकर जो बहुत अच्छा योग करते हैं అమృత వేళ లేచి ఎవరైతే బాగా యోగం చేస్తారో वो राजा बनते हैं। వాళ్ళు రాజుల కింద అవుతారు. जो सो जाते हैं ఎవరైతే పడుకుంటారో वो प्रजा बनते हैं। వాళ్ళు ప్రజల కింద అవుతారు. उसके बाद बाकी का 2500 साल ले लो। దాని తర్వాత మిగతా 2500 సంవత్సరాలు తీసుకోండి. भक्त के रूप में आपके आगे जाके साष्टांग नमन करते हैं ना। భక్తుల రూపంలో మీ ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా. अपने समस्या को आपके आगे आके मांगते हैं ना, ये समस्या का समाधान करो। వాళ్ళ సమస్యని మీ ఎదురుగా తీసుకొచ్చి ఈ సమస్యకి సమాధానం ఇవ్వండి అని చెప్పి అడుగుతారు కదా. వాళ్ళు विधि से पूजा करते हैं ना। విధితో పూజ చేస్తారు కదా. आप जानते हो ड्रामा में जो कुछ भी होता है बेस्ड ऑन कर्मा फिलॉसफी। మీకు తెలుసు ఏవి డ్రామాలో ఏం జరిగినా అది కర్మ ఫిలాసఫీ ద్వారానే జరుగుతుంది అని చెప్పి.
तो 84 जन्म में आपको दुनिया से इतना रिस्पेक्ट देने के लिए आपने क्या किया? అయితే 84 జన్మల్లోనూ కూడా మీకు ప్రపంచం గౌరవం ఇవ్వడానికి మీరు ఏం చేశారు? ऐसा नहीं कि उसी जन्म में करना है, ऐसा कुछ नहीं है ना। किसी एक जन्म में आप करने से बाकी जन्म में भी वो क्या होता है, प्रारब्ध मिलेगा ना। అలా ప్రతి ఒక్క జన్మలోనూ చేయడం అని కాదు కదా. ఒక్క జన్మలో చేసినా సరే ఆ ప్రారబ్ధము మిగతా జన్మలకు కూడా దొరుకుతుంది కదా. वर्तमान समय में వర్తమాన సమయంలో अभी ఇప్పుడే आप जो करते हो మీరు ఏం చేస్తారో उसके आधार पर దాని ఆధారంగానే 5000 साल का आपका लाइफ डिपेंड होता है। 5000 సంవత్సరాల యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. इसलिए क्या करना है, అందువల్ల మీరు ఏం చేయాలి? लोगों को बुला के 36 प्रकार का भोजन बना के खिलाना है या रूहानी भोजन खिलाना है? అందరిని పిలిచి 36 రకాల వంటలు చేసి వాళ్ళకి తినిపించాలా, లేకపోతే ఆత్మిక భోజనం తినిపించాలా? दान के रूप में मत देना, మీరు దానం రూపంలో ఇవ్వద్దు. स्नेह के रूप में देना, समान रूप में देना। స్నేహితుల రూపంలో ఇవ్వండి మరియు సమాన రూపంలో ఇవ్వండి. देने का समय अभी है। ఇచ్చేటటువంటి సమయము ఇంకా ఉంది. बच्चे कहते हैं పిల్లలు అడుగుతున్నారు, बाबा और भी टाइम है ना, उस समय करेंगे ना। బాబా ఇంకా సమయం ఉంది కదా, అప్పుడు చేస్తాంలే అని చెప్పి. बाबा कहते कभी भी आपका पाठ खत्म हो सकता है। అయితే బాబా ఏమంటున్నారంటే ఎప్పుడైనా మీ పాత్ర ఆగిపోవచ్చు. तो बाबा ने हाथ उठाया, कौन कौन बाबा के साथ आने के लिए रेडी है? అయితే బాబా అడుగుతున్నారు, ఎవరైతే బాబాతో కలిసి రావడానికి రెడీగా ఉన్నారో చేతులు ఎత్తండి అని చెప్పి. ज्यादा लोगों ने हाथ उठाया। చాలా మంది చేతులు ఎత్తారు. तो अभी बाबा ने बुलाया, आप चले गए, तो आपके पास क्या रहा, कितना लोगों को दान किया, अभी आपके पास कितना सामान है, चेक करो ना। फिर अभी आपने शरीर त्याग कर दिया, भगवान के पास चले गए, आपके पास कितना सामान का स्टॉक है, अभी तक आपने कितना लोगों को दान किया है? ఇప్పుడే మీరు శరీరాన్ని వదిలేశారు, బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు మీ దగ్గర ఎంత స్వమానం యొక్క స్టాక్ ఉంది? तो बाबा कहते हैं, బాబా అంటారు, बच्चों को ये सभी करने के लिए मुश्किल क्यों लगता है? పిల్లలందరికీ ఇవన్నీ చేయడానికి ఎందుకు కష్టంగా ఉంది? क्योंकि बाबा के साथ स्नेह का मिलन नहीं है। ఎందుకంటే బాబాతో స్నేహం యొక్క మిలనం స్నేహంతో కూడిన మిలనం లేదు. फ्रेंड किसको कहते हैं? ఫ్రెండ్ అని ఎవరిని అంటారు? फ्रेंड इन नीड इज फ्रेंड इन डीड। ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎవరైతే అవసరం ఉన్నప్పుడు చేస్తారో వాళ్ళే ఫ్రెండ్ అని చెప్పి. जब आपके फ्रेंड को जब जरूरत होता है उस समय आप उनको हेल्प करेंगे, वो है सच्चा फ्रेंड। మీ ఫ్రెండ్ కి ఏదైనా అవసరం అయినప్పుడు ఆ సమయంలో సహాయం చేస్తేనే వాళ్ళే అసలైన ఫ్రెండ్. अभी भगवान का पाठ है, अपने पास जो भी शक्ति है विश्व को बांटने का, अभी उनके लिए एक साधन चाहिए, एक फ्रेंड चाहिए, एक आत्मा चाहिए। అయితే ఇప్పుడు భగవంతుని యొక్క పాత్ర ఏమిటి? అందరికీ శక్తిని పంచడం. అయితే ఆ శక్తిని పంచడంలో మీరు భగవంతుడికి స్నేహితుడి కింద అయ్యి, నిమిత్తంగా అయ్యి పంచిపెట్టారు అంటే మీరు కూడా సత్యమైనటువంటి ఫ్రెండ్ భగవంతుడికి. तो उनके घर में जरूरत है तो वो मांगना नहीं चाहिए, पूछना नहीं चाहिए, आप खुद जाकर उनको क्या करना, हेल्प करना चाहिए। మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం అయితే గనుక వాళ్ళు మిమ్మల్ని అడగడం కాదు, మీరే వెళ్ళి స్వయంగా చేయడం. क्यों? ఎందుకు? ये एक जन्म के लिए बाबा मेरा फ्रेंड मेरा हेल्प मांग रहा है और बाकी सारे जन्म मेरे साथ निभा रहा है। అయితే ఈ ఒక్క జన్మే బాబా నా సాయం అడుగుతున్నారు, తర్వాత మిగతా జన్మలన్నీ బాబా నాతోనే ఉంటారు. हाँ, तो क्या करना चाहिए? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ జన్మలో? बाबा का बात सुनना चाहिए ना। బాబా యొక్క మాటలు మనం వినాలి కదా. लेकिन हम लोग क्या करते हैं, కానీ మనం ఏం చేస్తాము? हमारा जो बाबा के साथ राजयोग है, మనది బాబాతో ఎలాంటి రాజయోగం ఉంది అంటే स्वार्थ है। ఆ రాజయోగం అంతా స్వార్థమైనది. बिल्डिंग चाहिए, सोफा चाहिए, बच्चों का एजुकेशन चाहिए, किरीट चाहिए, सतयुग में चाहिए, ये सभी क्या है, स्वार्थ हो गए ना। అయితే మనం ఏమడుగుతాం రాజయోగంలో? బిల్డింగ్ కావాలి, కారు కావాలి, మా పిల్లల ఎడ్యుకేషన్ సరిగా అవ్వాలి, నెక్స్ట్ సత్యోగంలోకి వెళ్ళాలి, ఇటువంటివన్నీ కోరుకుంటున్నాం. अभी आप ही सोचो, भगवान के पास गए हो, अपने लिए गए हो क्या उनके लिए गए हो? ఇప్పుడు మీరు చెప్పండి, భగవంతుడి గురించి భగవంతుడి దగ్గరికి స్వయం గురించి వెళ్ళామా, లేకపోతే ఆయన గురించే వెళ్ళామా? फ्रेंड के घर में उनका बेटी का शादी है, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిది పెళ్లి, आप उनके घर में गए हो। మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. क्यों गए हो? ఎందుకు వెళ్ళారు? उनके घर में जो भी रिश्तेदार आए हैं,
వాళ్ళ ఇంటికి ఎవరైతే బంధువులు వచ్చారో उनके घर में बहुत भोजन बना के रखा है, వాళ్ళ ఇంట్లో చాలా భోజనం తయారు చేసి ఉంది. जिनको जो चाहिए सिर्फ आपको परोसना है बस, और कुछ नहीं करना चाहिए। ఎవరికి ఆ బంధువులందరికీ ఎవరికి ఏం కావాలో అది మీరు వడ్డించడమే हाँ, అంతే. परोसने का भी जरूरत नहीं, बफे सिस्टम है आज के दिन में। सिर्फ वहां खड़ा रहो, जो भी आते हैं आपके पास जो भी है वो डालते चलो बस। ఇప్పుడైతే బఫే సిస్టమే, నుంచుని ఉండడమే. మీకు ఎవరికైతే కావాలో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి అడుగుతారు, అప్పుడు మీరు వడ్డిస్తారు అంతే. हाँ, आप वहां गए हो, మీరు అక్కడికి వెళ్ళారు, परोसने के बदले మీరు అక్కడ వడ్డించడానికి బదులు आपके फ्रेंड को कह रहे हो मुझे गर्मा गर्म ब्रू कॉफी दे दो, गर्मा गर्म मसाले डोसे दे दो, अपने फ्रेंड को बुला रहे हो। అయితే మీరు అక్కడ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఆ ఫ్రెండ్ కి సాయం చేయడం పోయి, నాకు చాలా వేడివేడిగా కాఫీ కావాలి లేకపోతే మసాలా దోశ కావాలని అడిగారు అనుకోండి, आप सच्चे फ्रेंड हो या डुप्लीकेट फ्रेंड हो? అప్పుడు మీరు సత్యమైనటువంటి ఫ్రెండా లేకపోతే డూప్లికేట్ ఫ్రెండా? तो अपने को चेक करो, आप भगवान के सामने क्या डिमांड लेकर गए हो। కాబట్టి మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి, బాబా దగ్గరికి ఏ డిమాండ్ తీసుకుని వెళ్ళారు అన్నది. तो इसीलिए अभी सोच और संकल्प को चेंज करना। కాబట్టి ఇప్పుడే మీ ఆలోచనలు సంకల్పాలని మార్చుకోండి. सदा बाबा के साथ मन बुद्धि क्यों नहीं रहता है? సదా బాబాతో పాటు మనసు బుద్ధి ఎందుకు నిలబడి ఉండవు? उसका कारण है దానికి కారణం ఏంటి అంటే, कोई व्यक्ति के साथ ज्यादा अट्रैक्शन होता है। ఎవరైనా వ్యక్తికి మనం అట్రాక్ట్ అయ్యాము అనుకోండి, नहीं, वो अट्रैक्शन शरीर का जो सुंदरता है उसके कारण जब आप बैठते हो वही व्यक्ति याद आने लगता है। అప్పుడు మీరు కూర్చున్నప్పుడు అతనే గుర్తొస్తూ ఉంటాడు. व्यक्ति में जो विशेषता रहता है वो भी याद आता है। అప్పుడు ఆ వ్యక్తిలో ఏదైనా విశేషత ఉంటే అది కూడా గుర్తొస్తూ ఉంటుంది. बाप दादा याद आने के बदले योगेश भाई बहुत अच्छा क्लास करते हैं, योग कराते हैं, योगेश भाई याद आएगा, बाप दादा याद नहीं आएगा। అయితే యోగానికి కూర్చున్నప్పుడు బాప్ దాదా పదులు యోగేష్ భాయ్ గుర్తొస్తారు. ఎలా అంటే యోగేష్ భాయ్ చాలా బాగా క్లాస్ చేశారు అది అని చెప్పి. याद किसको करना है? అయితే మీరు ఆ టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? बाप दादा को करना है ना, योगेश भाई को नहीं करना है। ఆ సమయంలో బాప్ దాదానే జ్ఞాపకం చేసుకోవాలి, అంతేగాని యోగేష్ భాయ్ని కాదు. कोई साधन से अट्रैक्शन रहता है। అయితే కొంతమందికి సాధనాలతో అట్రాక్షన్ ఉంటుంది. क्या है? ఏంటవి? जिंदगी में एक बार है ना ओन घर लेना है। మన ఇప్పుడు ఈ జీవితంలో ఒక్కసారైనా, ఈ జన్మలో ఒక్కసారైనా సొంత ఇల్లు తీసుకోవాలి. जिंदगी में एक बार दुबई देखना है। ఒక్కసారైనా ఇప్పుడు ఈ జీవితంలో దుబాయ్ చూడాలి. जिंदगी में एक बार 20 लाख के कार में ओन कार में बैठकर घूमना है। ఒక్కసారైనా సరే 20 లక్షల కారులో, ఓన్ కారులో కూర్చొని తిరగాలి. ये संकल्प जब तक साकार नहीं होगा, रात दिन अमृत वेला नुमा शाम सब कार बिल्डिंग दुबई आता रहेगा। ఇవి ఎంతవరకు అవ్వవో, మనకి కోరికలు ఎంతవరకు తీరవో అంతవరకు కూడా రాత్రి పగలు కూడా యోగంలో ఇవే వస్తూ ఉంటాయి. कभी कभी सल्वेशन, ये बाबा ये प्रॉब्लम सॉल्व करके दे दो ना, उसके बाद हम मनसा सेवा करेंगे, ये भी लेकर आते हैं भगवान के सामने। ఒకసారి బాబా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి తర్వాత మేము మనసా సేవ చేస్తామని కూడా చెప్తూ ఉంటారు. बाबा भी भोलानाथ है, हाँ करते ओके भी कर देते, प्रॉब्लम सॉल्व भी कर देते हैं। బాబా ఏంటి భోలానాథుడు ఓకే అని చెప్పి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాడు కూడా. वो कंप्लीट होते ही दूसरा प्रॉब्लम लेकर आते, बाबा एक करके दे दो ना। ఆ ప్రాబ్లం కంప్లీట్ గా అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ని తీసుకుని వస్తారు బాబా దగ్గరికి. బాబా దీనికి సొల్యూషన్ చూపించండి అని చెప్పి. कोई कोई बाबा के बच्चे क्या करते हैं? కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, बाबा रमेश भाई का ये प्रॉब्लम है, गीता बहन का ये प्रॉब्लम है, श्रीलक्ष्मी बहन का ये प्रॉब्लम है, उनके प्रॉब्लम लेकर जाके उस समस्या का समाधान करने में बिजी है, विश्व कल्याण में नहीं है। బాబా రమేష్ భాయ్ కి ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే గీతా బహన్ కి ఈ సమస్య ఉంది, శ్రీలక్ష్మి బహన్ కి ఈ సమస్య ఉంది అని చెప్పి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తారు. तो क्या हो गया? అప్పుడు ఏమైంది? फ्रेंड को हेल्प किया कि आपने? అక్కడ ఫ్రెండ్ కి హెల్ప్ చేశారా? कभी कभी అప్పుడప్పుడు एक्स्ट्रा सॉल्वेशन भी ले लेते हैं। ఎక్స్ట్రా సొల్యూషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. योगेश भाई से बात करने से हमको एक्स्ट्रा समाधान मिलता है, तो योगेश भाई याद आएगा। అయితే యోగేష్ భాయ్ తో మాట్లాడితే మనకి సమస్యలకి సమాధానం దొరుకుతాయని చెప్పి ఆయనతో కూడా మాట్లాడతారు. बाबा कहते बात करना गलत नहीं है, బాబా ఏమంటారంటే మాట్లాడడం ఏమీ తప్పు కాదు, समस्या का समाधान लेना भी गलत नहीं है, సమస్యకి సమాధానం తీసుకోవడం కూడా తప్పేమీ కాదు. एक्स्ट्रा सॉल्वेशन लेना वो ठीक नहीं है। ఎక్స్ట్రా సొల్యూషన్స్ కావాలి అని అనడం మటుకు అవి సరికాదు.
एक्स्ट्रा लेने से क्या होता है, ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? शिव बाबा से भी वो एक्स्ट्रा व्यक्ति ही आ जाता है। శివబాబా బదులు ఆ ఎక్స్ట్రా వ్యక్తే గుర్తొస్తూ ఉంటారు. ये सभी कारण से ఎన్ని కారణాల వల్ల आप बाबा की गोद में नहीं रहते हो। మీరు బాబా యొక్క ఒడిలో ఉండలేరు ఎక్కువసేపు. ऐसा सेवा करने वाला व्यक्ति ఇలా సేవ చేసేటటువంటి వ్యక్తి सदा अंदर से बाहर से मुस्कुराता रहेगा। సదా లోపల నుంచి బయట నుంచి కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. खिला हुआ चेहरा रहेगा। చాలా వికసించిన ముఖం ఉంటుంది. उनका मूड कभी ऑफ नहीं होगा। వాళ్ళ మూడ్ ఎప్పుడు ఆఫ్ అవ్వదు. सदा डबल राइट रहेगा। ఎల్లప్పుడూ డబల్ తేలికగా ఉంటారు. सागर के तले में जाकर अनुभव करता रहेगा। సముద్రం యొక్క లోతుకు వెళ్లి అనుభవం చేస్తూ ఉంటారు. उसमें लवलीन रहेगा। అందులో లవలీనమైపోతారు. इसीलिए అందువల్ల ऐसी सेवा करने के लिए रेडी रहना। ఇలా సేవ చేయడానికి రెడీగా ఉండండి. रेडी रहना इसका मतलब नया जन्म मिलेगा ऐसा नहीं। ఇలా రెడీ అవ్వండి అంటే దాని అర్థము కొత్త జన్మ దొరుకుతుంది అని కాదు. इसी शरीर में ऐसे नया जन्म लेना। ఇదే శరీరంలో ఇటువంటి కొత్త జన్మ తీసుకోవాలి. कोई व्यक्ति घर में रहता है, उनको ड्यूटी मिलता है तो 10 घंटा 12 घंटा 15 घंटा ड्यूटी करता है ना। ఎవరైనా వ్యక్తికి జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు 10 గంటలు 12 గంటలు ఇలా జాబ్ పని చేసి వస్తారు కదా. ऐसे ही అలాగే इस ड्यूटी की तरफ अटेंशन रखना। ఈ డ్యూటీ వైపు ఇక్కడ డ్యూటీ వైపు అటెన్షన్ పెట్టుకోండి. बाबा ने रिजल्ट्स देखा, బాబా ఏమో రిజల్ట్స్ చూసారు. बच्चों को सेवा करने का मन भी है, పిల్లలకి సేవ చేయడానికి మనస్సు కూడా ఉంది, इच्छा भी है, కోరిక కూడా ఉంది, कर भी रहे हैं, చాలా సేవ చేస్తున్నారు కూడా. लेकिन बहुत मेहनत से कर रहे हैं। కానీ ఈ సేవని చాలా శ్రమతో చేస్తున్నారు. बाबा कहते मेहनत से मत करना, मोहब्बत से करना। అయితే బాబా అంటున్నారు మీరు దీన్ని శ్రమతో చేయకండి, చాలా ప్రేమతో చెయ్యండి అని చెప్తున్నారు. इसलिए వల్ల बाबा के साथ वायदा करना, బాబాతో ప్రతిజ్ఞ చెయ్యండి. बाबा हम जो भी करते हैं బాబా మేము ఏం చేసినా సరే बहुत प्यार से करते हैं। చాలా ప్రేమతో చేస్తాము. अभी फ्रेंड के घर में गए, फ्रेंड ने कहा ये करो करके उन्होंने ऑर्डर करने के बाद आप करेंगे तो कैसा रहेगा? మీరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, ఫ్రెండ్ అంటారు మీరు ఇది చేయండి అంటే అలా ఆర్డర్ చేసిన తర్వాత మనం ఆ పనులు చేస్తే ఎలా ఉంటుంది? और खुद प्यार से जिम्मेदारी लेकर करके उसके बाद वो कहते हैं चाय पी लो, कॉफी पी लो, नहीं नहीं मुझे कोई जरूरत नहीं, मुझे सेवा इंपॉर्टेंट है, ऐसे करके करने से कितना डिफरेंस रहेगा? అయితే ఆ ఫ్రెండ్ చెప్పకుండానే అక్కడ మనము సేవ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు టీ కాఫీ ఇచ్చినా సరే లేదు ముందు సేవ చేయాలి అని చెప్పి సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది? तो ऐसे కాబట్టి ఇలా बाबा का जो सेवा है अपना समझ लेना। బాబా యొక్క సేవ ఏదైతే ఉందో అది నాది అని అనుకోండి. इसमें मैं और मेरा कुछ भी मत रखना। అందులో నేను మరియు నాది అని కొంచెం కూడా పెట్టుకోవద్దు. मैं आत्मा मेरा बाबा। నేను ఆత్మని బాబా నా వారు అని అనుకోవాలి. हर रोज अमृत वेले के समय पर आपने जो बाबा से वायदा किया है, ప్రతిరోజు అమృత వేళ మీరు బాబాతో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో रियलाइजेशन करना और रिवाइज भी करना। దాన్ని తెలుసుకోవాలి మరియు రివైజ్ కూడా చేయాలి. अनुभव करना, అనుభవం చేయాలి. हाँ ठीक है। अभी बच्चे पूछ रहे हैं ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు ये सभी करने का विधि क्या है बताइए। ఇవన్నీ చేయడానికి విధి ఏంటి అని అడుగుతున్నారు. ये सभी करने के लिए रेडी है, क्या बेनिफिट है ये भी पता चला। మేము ఇవన్నీ చేస్తే ఏంటి మాకు లాభం అది కూడా మాకు తెలిసింది. अभी करना क्या है? అయితే ఇప్పుడు ఏం చేయాలి? बाबा कहते हैं బాబా అడుగుతున్నారు सफल करो, सफल बनो। సఫలం చేయండి మరియు సఫలతామూర్తుల కింద అవ్వండి. यहाँ बाबा को बिठाओ, బాబాని పురిటిలో ఉంచండి. हर सेकंड, ప్రతి సెకను, हर समय, ప్రతి సమయము, हर श्वास, ప్రతి శ్వాస, हर संकल्प, ప్రతి సంకల్పము, हर सोच, ప్రతి ఆలోచన, हर शक्ति, ప్రతి శక్తి, हर कर्म, ప్రతి కర్మ, कर्मेंद्रिया, కర్మేంద్రియాలు, कर्म का फल కర్మల యొక్క ఫలితాలు भगवान को समर्पण कर दो। భగవంతునికి సమర్పించండి. जो भी कर रहा है ఏం చేసినా సరే बाबा कर रहा है, బాబాయే చేస్తున్నారు. आप कुछ भी नहीं कर रहे हो। మీరు కొన్ని కూడా ఏమి కొంచెం కూడా ఏం చేయట్లేదు. तन मन धन संकल्प सब बाबा कर रहा है। తనువు మనసు సంకల్పాలు అన్ని కూడా బాబానే చేస్తున్నారు. ब्रह्मा बाबा ने सब कुछ भगवान को दिया,
బ్రహ్మ బాబా మొత్తం అన్ని కూడా బాబాకే ఇచ్చారు. तो भगवान ने यूज किया, అయితే భగవంతుడు ఉపయోగించుకున్నారు. तभी तो वो सफल हुआ ना। అప్పుడే కదా అది సఫలమైంది. ऐसे ఇటువంటి आप उसको सफल करो, మీరు వాటినన్నిటినీ సఫలం చేయండి. सब कुछ भगवान से कराओ। మొత్తం అంతా కూడా భగవంతుని చేతే చేయించండి. ऊपर बाबा ने कहा है ना, मैं आपका ओबीडियंट सर्वेंट हूँ। బాబా పైన చెప్పారు కదా, నేను మీ ఒబీడియంట్ సర్వెంట్ ని అని చెప్పి. बाबा को बिठाओ, आपको जो करना है करो। బాబాని కూర్చోబెట్టండి, మీరు ఏం చేయాలో అది చేయండి. इसके बीच में దీని మధ్యలో आपको कोई ऑपोजिट संस्कार वाले में आते हैं जो आपसे मिलता नहीं है। అయితే ఎవరైతే మీ ఆపోజిట్ సంస్కారం వాళ్ళు మీతో కలవరో ऐसे लोग आपके सामने आते हैं, आपके रास्ते में आते हैं। అలాంటి వాళ్ళు మీ మార్గంలోకి వస్తారు. उस समय क्या करना है? ఆ సమయంలో మీరు ఏం చేయాలి? भले आप ज्ञानी हो, आप ठीक भी हो, మీరు జ్ఞానులు అవ్వచ్చు, మీరు సరిగానే ఉండొచ్చు. लेकिन उनसे बात करेंगे तो एक के लिए 10 आंसर उनके पास रहता है। మీరు ఒక్కటి చెప్పిన విషయం దానికి వాళ్ళ దగ్గర 10 ఆన్సర్స్ ఉంటాయి. वो आपकी बात नहीं सुनेंगे। వాళ్ళు మీ మాటలు వినరు. पहले क्या करो? మొదట ఏం చేయాలి అంటే उनको मन से क्षमा करो, వాళ్ళని మనస్సుతో క్షమించండి. उनके प्रति दया भाव रखो, వాళ్ళ పట్ల దయా హృదయాన్ని ఉంచండి. शुभ भावना शुभ कामना रखो। శుభ భావన మరియు శుభకామన ఉంచండి వాళ్ళ మీద. भगवान की शक्ति द्वारा उनको सम्मान दो, माना वो एनर्जी को फ्लो कराओ। భగవంతుని శక్తి ద్వారా వాళ్ళకి సన్మానం ఇవ్వండి, అంటే వాళ్ళకి శక్తి ఫ్లో వాళ్ళ వైపుకి చెయ్యండి. उसके बाद उनको ज्ञान सुनाओ, దాని తర్వాత వాళ్ళకి వాళ్ళ జ్ఞానం వినిపించండి. तब वो सुनेंगे। అప్పుడు వాళ్ళు వింటారు. जैसे डॉक्टर लोग क्या करते हैं, ఎలా అంటే డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారు? ऑपरेशन करने के पहले अनेस्थीसिया देते हैं ना। ఆపరేషన్ చేయడానికి ముందు ఎనస్థీషియా ఇస్తారు కదా. अनेस्थीसिया नहीं दिया तो वो पेशेंट नहीं सुनता है, उनको दर्द होता है ना, इसलिए वो नहीं सुनता है। ఎనస్థీషియా ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి పేషెంట్ కి చాలా నొప్పి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ముందు ఎనస్థీషియా ఇస్తారు. ऐसे आप ईश्वर की शक्ति का अनेस्थीसिया दे देना। అలా మీరు అందరికీ కూడా ఈశ్వరీయ ఎనస్థీషియా ఇవ్వండి. हमारे माताओं का इसका अनुभव बहुत है। మన మాతలకి ఈ అనుభవం చాలా ఉంది. जो माताएं बाबा के घर में बहुत अच्छा योग करके घर में आते हैं, ఏ మాతలైతే బాబా ఇంట్లో చాలా బాగా యోగం చేసి ఇంటికి వస్తారో, घर आने के बाद उनका पति कितना भी डांटे उनको असर ही नहीं पड़ता है। ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ భర్త ఎన్ని తిట్టినా సరే వాళ్ళకి ఏం ఫలితమే ఉండదు. क्यों? ఎందుకు? भगवान ने अनेस्थीसिया लगा दिया ना मन में, इसलिए इफेक्ट नहीं होता है। వాళ్ళ మీద ప్రభావం ఏమీ పడదు, ఎందుకంటే భగవంతుడు అక్కడ ఎనస్థీషియా ఇచ్చి పంపించారు కాబట్టి. लेकिन अभी इसका उल्टा भी होता है। కానీ ఇప్పుడు దీనికి ఆపోజిట్ గా వ్యతిరేకంగా కూడా అవుతుంది. ये लोग जब सेंटर पर जाते हैं, వీళ్ళు సెంటర్ కి వెళ్ళినప్పుడు यहाँ लौकिक पति इनको एक अनेस्थीसिया देते हैं। ఇక్కడ లౌకికంలోని భర్త ఇక్కడ ఎనస్థీషియా ఇస్తారు. वो गुस्से का अनेस्थीसिया जाकर वहां सेंटर में बाबा को मिल जाएगा। అయితే అప్పుడు ఆయన వాళ్ళు ఇక్కడి నుంచి కోపంలో వెళ్తారు, అక్కడ ఆ కోపం అంతా బాబాకి తగులుతుంది. यहाँ से जो दर्द है ना वो लेकर जाके बाबा के सामने रखते हैं। बाबा देखो मेरे पति ने ऐसे कहा वैसे कहा, रोना धोना सब कुछ स्टार्ट हो जाता है। బాబా ఇక్కడ ఇలా మా భర్త ఇలా అన్నారు, ఇలా చేశారు అని చెప్పి ఆ కోపం అంతా అక్కడ బాబాకి చెప్తారు. इसलिए बाबा कहता है అందువల్ల బాబా ఏమంటారు అంటే, राम का अनेस्थीसिया लगाओ, रावण का नहीं। రాముడి యొక్క ఎనస్థీషియా పెట్టండి ఉంచండి, కానీ రావణుడి యొక్క ఎనస్థీషియా కాదు. बाकी सारे संस्कार को जला दो। మిగతా అన్ని సంస్కారాల్ని దహించి వేయండి. जो आदि का ओरिजिनल संस्कार है और अनादि संस्कार है उसको इमर्ज रखना। ఏదైతే ఆది సంస్కారాలు అనాది సంస్కారాలు ఉన్నాయో వాటిని ఇమర్జ్ చేయండి. मेहनत से मुक्त होना, శ్రమతో ముక్తులుగా అవ్వండి, శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. बाबा को फ्रेंड बनाना, బాబాని స్నేహితుడి కింద తయారు చేసుకోండి. ईश्वरी जिंदगी को सेलिब्रेट करना, ఈశ్వరీయ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి. सदा सभी को देते रहना, సదా అందరికీ ఇస్తూ ఉండండి. लेने का संकल्प भी मत करना। తీసుకునేటటువంటి సంకల్పం చెయ్యదు. ऐसे ఇటువంటి सर्व चारों ओर के నలువైపులా ఉన్న సరువులకు, समानधारी बच्चों को సమానదారి పిల్లలకు सदा సదా बाप के दिल के स्नेही, తండ్రి యొక్క హృదయం యొక్క స్నేహి పిల్లలకు, बाप के दिल का स्नेही है, मनुष्य आत्माओं का स्नेही नहीं, తండ్రి యొక్క दिल का स्नेही।
తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహం కలవారు. मनुष्य आत्माओं का स्नेही नहीं, మనుష్య ఆత్మల యొక్క స్నేహితులు కాదు. क्योंकि मनुष्य आत्माओं का स्नेही बनेंगे तो वो शरीर के लिए पूछते हैं, वही लेकर आप जाते हैं बाबा के पास। ఎందుకంటే మీరు మనుష్యాత్మల యొక్క స్నేహితులుగా తయారయ్యారు అంటే మీరు బాబా దగ్గరికి అవే తీసుకుని వెళ్తారు. हाँ, सर्व के स्नेही श्रेष्ठ आत्माओं को సర్వుల పట్ల స్నేహం కల శ్రేష్ఠ ఆత్మలకు सदा मेहनत मुक्त, సదా శ్రమ నుండి ముక్తులుగా, जीवन मुक्त अनुभव करने वाले జీవన్ముక్తిని అనుభవం చేసేటటువంటి तीव्र पुरुषार्थी बच्चों को తీవ్ర పురుషార్థి పిల్లలకు सदा సదా वायदा और वायदे के फायदा लेने वाले ప్రతిజ్ఞ చేసేవారికి మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందేవారికి, बैलेंस रखने वाले బ్యాలెన్స్ పెట్టుకునే వారికి, ब्लिसफुल बच्चों को ఆనంద స్వరూపులైన పిల్లలకు, सदा సదా मौज में रहने वाले, ఆనందంలో ఉండేవారికి, मौज में औरों को भी रहाने वाले, ఆ ఆనందంలో వేరే వాళ్ళని కూడా ఉండేలా చేసేవారికి, ऐसे ఇటువంటి संगमयुगी श्रेष्ठ भाग्य के अधिकारी बच्चों को సంగమయుగి శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి పిల్లలకు बाप दादा का బాప్దాదాల याद प्यार ప్రియ స్మృతులు और మరియు दिलाराम के హృదయాభిరాముని दिल की दुआएं स्वीकार हो। హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.